ఈ సెషన్లో మనం విజువలైజేషన్ టైప్స్ ఇన్ పవర్ బిఐ దీన్ని చార్ట్స్ని స్టార్ట్ చేసుకుందాం. మనకి పవర్ బిఐలో నంబర్ ఆఫ్ చార్ట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే నంబర్ ఆఫ్ చార్ట్స్ అనే అనకూడదు, వీటిని విజువలైజేషన్స్ అని చెప్పచ్చు. సో ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ రావడం జరిగింది. ఫస్ట్ మీకు వచ్చేసి బార్ అండ్ కాలం చార్ట్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ ఉన్నట్వి. అంటే కోర్స్ మీకు ఎప్పటికప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుందని చెప్పాను ఎవ్రీ మంత్. సో అప్డేట్స్ తీసుకుంటే మీకు కొన్ని ఎక్స్ట్రా ఇవి కూడా వస్తాయి. ఇక్కడ ఉన్నట్లే ఉంటుందని ఏం లేదు, బట్ బేసిక్గా మినిమం ఇవైతే ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఉన్నట్వి మీకు బార్ అండ్ కాలం చార్ట్స్. వాటిల్లో కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీ ఎలా వర్క్ అవుతుంది, ఏ పర్పస్ మీద మనం వాటిని యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ మనం స్టాక్డ్ బార్ చార్ట్ లేదంటే స్టాక్డ్ కాలం చార్ట్. బార్కి కాలంకి డిఫరెన్స్ ఏంటంటే ఇది హారిజంటల్గా వస్తుంది, ఇది వర్టికల్గా వస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. మొత్తానికి ఈ రెండు కూడా స్టాక్డ్ బార్ అండ్ స్టాక్డ్ కాలం. ఈ రెండు కూడా మనకి డిస్ప్లేస్ న్యూమరికల్ వాల్యూస్ ఓవర్ టైం. అంటే జనరల్గా మనం వీటిల్ని ఎక్కువగా దేనికి వాడతామంటే, సపోజ్ ఇయర్లీ సేల్స్ 2021లో ఏముంది, 22లో ఏముంది, లేదంటే ఏ మంత్లో జనవరిలో ఫిబ్రవరిలో ఇట్లా ఏ సేల్స్ ఎట్లా ఉన్నాయి, ఇట్లా మనం సేల్స్ కావచ్చు ఏదైనా సరే అట్లా ఓవర్ టైం ఆర్ కంపేర్ వాల్యూస్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ రిప్రజెంట్స్ త్రూ ఏ రెక్టాంగులర్ బార్స్ ఆర్ కాలమ్స్. మరి అంటే డిఫరెంట్ కేటగిరీస్ మధ్యలో ఇట్లా కంపేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీకు కంపారిజన్, ఇది ఒక కంపారిజన్, ఇది ఒక కంపారిజన్. దీనికి దీనికి ఏంటి, ఎంత పర్సంటేజ్ ఉంది, అవన్నీ కూడా మనం వాల్యూస్ డిస్ప్లే చేయొచ్చు. మన ఇష్టం వచ్చినట్టు పర్సంటేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా మనకి ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్లో ఇవి ఉంటాయి. అండ్ లిజెండ్ కూడా మనం జనరల్గా పెడుతూ ఉంటాం. ఓకే, ఇలా మనకి స్టాక్డ్ కాలం ఆర్ బార్ చార్ట్స్ అనేటివి ఉంటాయి. ఓకే, మరి ఫస్ట్ మనకి డేటా సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. మరి డేటా సెలెక్షన్ నేను లైక్ ఎక్సెల్ డేటాని తీసుకుంటున్నాను, ఎక్సెల్ వర్క్ బుక్. సో డేటా ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి. నేను ఆల్రెడీ ఎట్లా డౌన్లోడ్ చేయాలి ఎక్సెల్ శాంపిల్స్ని అనేది ఆల్రెడీ మీకు చెప్పున్నాను. సో దాని ప్రకారం మీరు డిఫరెంట్ డేటాని డౌన్లోడ్ చేసి డేటా సెట్స్గా పెట్టుకోండి. సపోజ్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ డేటా సెట్స్ హియర్, ఎక్సెల్ డేటా సెట్స్. ఐఎమ్ సెలెక్టింగ్ ద గ్లోబల్ సూపర్ స్టోర్. సో ఇక్కడ ఆర్డర్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేటు, షిప్ డేటు, షిప్ మోడు, కస్టమర్ నేమ్, సిగ్మెంటు, సిటీ, స్టేట్, కంట్రీ, రీజియన్. అండ్ మనకి ఈ సేల్స్ కావాలి. ఎస్, ఇక్కడ సేల్స్, క్వాంటిటీ, డిస్కౌంటు ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో దిస్ ఐ విల్ లోడ్. ఓకే, ఇప్పుడు మనం లైక్
ఇక్కడ మనకి స్టేట్, కంట్రీ, సిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి కంట్రీ వైజ్ సేల్స్ అనేది చూడాలి అండి. సో నేనేం చేస్తాను, కంట్రీ ఇక్కడ మనకి ఫస్ట్ చార్ట్ తీసుకుందాం. చార్ట్ తీసుకోగానే దీనికి సంబంధించిన విజువలైజేషన్ పార్ట్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ ఏముంది, ఎక్స్, వై, లిజెండ్, ఇది మెయిన్గా ఇక్కడ ఉండేది. సో మరి ఎక్స్లో ఏం పెట్టాలి, వైలో ఏం పెట్టాలి, లిజెండ్లో ఏం పెట్టాలి. సో ఇప్పుడు కంట్రీ అనేది మనం వై యాక్సెస్లో పెట్టుకోవచ్చు. కంట్రీస్ ఇక్కడ వస్తాయి. మరి ఎక్స్ యాక్సెస్లో దీనికి సంబంధించిన సేల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేల్స్ ఎక్స్ యాక్సెస్లో పెట్టుకోవచ్చు. సో క్లియర్గా మనకి చూడండి, కంట్రీ నేమ్స్ వచ్చాయి, వాటికి సంబంధించిన సేల్స్ వచ్చాయి. మరి ఇంకొకటి కావాలి, లైక్ మనకి లిజెండ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీలో స్టేట్ అనేది లిజెండ్గా పెడతాను. ఏ స్టేట్లో ఏవేవి ఉన్నాయి అనేది. కొన్ని కంట్రీస్కి అక్కడ స్టేట్స్ ఇవ్వడం జరిగింది. సో నేను క్లోజ్ చేస్తున్నాను స్టేట్ని, అన్నిటికీ లేదు కాబట్టి. సో ఐ విల్ సెలెక్ట్ సంథింగ్ సిటీ. ఇవి కూడా కొన్ని కంట్రీస్కే ఉన్నాయి. ఓకే, లెట్ ఇట్ బి. మరి ఏ కంట్రీస్ అయితే ఈ సపోజ్ ఫిలిప్పైన్స్ వాటికంతా కూడా స్టేట్స్ లేవు, వాటిని కావాల్చుంటే మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. ఆర్డర్స్. సో ఇక్కడ మనకి ఆర్డర్స్లో స్టేట్, సిటీ, ఏం సెలెక్ట్ చేసా, అండ్ ఆఫ్ కోర్స్ నల్స్ అన్నిటికీ ఉన్నాయి. ఓకే, అండ్ సిటీస్ అన్ని నల్స్ ఎక్కడ లేవు. రైట్. ఓకే, కంట్రీ సేల్స్ తీసుకున్నాం. జస్ట్ దీన్ని మనం ఫార్మాట్ చేద్దాం. వై యాక్సెస్ అండ్ కలర్ అండ్ దెన్ x-axis
సో దాని టైటిల్ కూడా మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. అండ్ వై యాక్సెస్లో కూడా టైటిల్ని హైలైట్ చేస్తాం. రైట్, ఇప్పుడు దీని లోపల మనం కంట్రీ పెట్టుకున్నాం. కంట్రీలో స్టేట్స్ని మనం లెజెండ్గా పెడదాం. ఇక్కడికి వచ్చేసి లెజెండ్ ఈజ్, లేదంటే కంట్రీ రీజియన్ తీసుకుందాం. రీజియన్ కరెక్ట్గా ఉందా అనేది చూద్దాం. ఎస్, రీజియన్స్ క్లియర్గా వచ్చాయి. మరి ఈ లెజెండ్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా మనం ఫార్మాట్ చేసుకోవచ్చు. లైక్ లెజెండ్, దీనికి సంబంధించిన టెక్స్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్టర్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ లెజెండ్ బోల్డ్గా ఇచ్చాను. సో ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అండ్ లెజెండ్ మూడు కూడా రావడం జరిగింది. లెజెండ్ మనకి ఇక్కడ కలర్డ్ ఏరియాస్ని మనం లెజెండ్గా చెప్పుకోవచ్చు. అంటే టోటల్ సేల్స్లో ఏ ఏరియా సెంట్రల్ ఏరియా ఏంటి అనేది కలర్ని బట్టి మనం ఐడెంటిఫై చేయాలి. లేదు మీకు వీటిల్లో ఎంత ఎంత ఉంది అనేది మీకు క్లారిటీగా రావాలి అంటే మీరు ఆ డేటాని కూడా, డేటా యొక్క లేబుల్స్ని మీరు ప్లేస్ చేసుకోవచ్చండి. లెజెండ్ని నేను ఇక్కడ దానికి సంబంధించిన డేటా లేబుల్స్ ఆఫ్లో ఉన్నాయి, ఆన్లో పెడతానండి. చూడండి, ఏ డేటా లేబుల్స్ అయినా మనం ఆన్లో పెట్టుకోవచ్చు. ఎంత అనేది ఆన్లో ఇక్కడ రావడం జరిగింది. సో ఇది కంట్రీ వైజ్ సమ్ ఆఫ్ సేల్స్. నాకు అన్ని కంట్రీస్ వద్దు, ఇక్కడికి వస్తాను, ఫిల్టర్ తీసుకుంటాను, కొన్ని కంట్రీసే పెడతాను. లైక్ అల్జీరియా, అంగోలా అండ్ అర్జెంటీనా, సమ్ స్పెసిఫిక్ కంట్రీస్ పెడతాను. బొలీవియా అండ్ బ్రెజిల్, ఇట్లా కావాల్సిన కంట్రీసే తీసుకోవడం జరిగింది. మరి వాటిల్లో స్టేట్స్ కరెక్ట్గా ఉన్నాయా అనేది ఇక్కడ చూద్దాం. ఈజిప్ట్స్, రీజియన్స్ కదా మనం పెట్టింది, రీజియన్స్ సేమ్ ఒకే రీజియన్ తీసుకోండి అన్నిటికీ. చూద్దాం, కంట్రీ, రీజియన్, ఓకే. ఇప్పుడు రీజియన్లోకి వద్దాం. రీజియన్, ఎందుకంటే కంట్రీస్ మార్చాం కాబట్టి రీజియన్ మొత్తం కూడా చూడండి, ఇది సెలెక్ట్ ఆల్ అంటాను. బట్ అన్ని కంట్రీస్కి రీజియన్స్, అన్ని కంట్రీస్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి రీజియన్స్ ఇక్కడ స్పెసిఫిక్గా రావటం లేదు. డైరెక్ట్గా కెనడా రీజియన్ అండ్ కరీబియన్ ఇట్లా వస్తుంది. వాటిల్లో మనకి ఆ కరీబియన్ ఏరియా ఏంటి, సెంట్రల్ ఆఫ్రికా, సెంట్రల్ ఆఫ్రికాలో ఏ ఏ కంట్రీస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన
ఇది ఇక్కడ ఆ కంట్రీస్ రాలేదు కాబట్టి టోటల్గా మీకు వచ్చేయడం జరిగింది. అదే మీరు సెలెక్ట్ ఆల్, ఇక్కడ కూడా సెలెక్ట్ ఆల్ అన్నప్పుడు మొత్తం కూడా ఆ రీజియన్ వైజ్ వస్తాయి. ఓకే, ఇది ఎలా ఉంచుదాం. నేను ఇంకొక బార్ కాకుండా ఈసారి కాలం చార్ట్ తీసుకుంటున్నాను. పక్కన క్లిక్ చేయండి, దాని మీదే క్లిక్ చేస్తే అదే మారిపోయింది. సో ఐ సెలెక్టెడ్ ఏ కాలం చార్ట్. సో ఇప్పుడు కేటగిరీ వైజ్ తీసుకుంటాం. కేటగిరీ ఇన్ ఎక్స్ యాక్సెస్, కేటగిరీ వైజ్ సేల్స్, సేల్స్ ఇన్ వై యాక్సెస్. ఓన్లీ 3 కేటగిరీస్ మనకి ఇక్కడ ఉన్నాయి. మరి కేటగిరీ వైజు మనం ప్రొడక్ట్స్ తీసుకుందాం. ప్రొడక్ట్ నేమ్ ఇన్ లెజెండ్. సో ఇప్పుడు మనకి క్లియర్గా బార్లో చూపించడం జరుగుతుంది ఏ ఏ కేటగిరీలో ఏ ఏ బార్లో. యూ కెన్ ఫార్మాట్ ఇట్, దెన్ యూ విల్ గెట్ ది క్లియర్ పిక్చర్. And product names also you can highlight. మరి ఇప్పుడు టెక్నాలజీలో ఏమి ఉన్నాయి, సపోజ్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి. మరి ఈ పర్టికులర్ ఏరియాని నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ఇది మనకి హైలైట్ కావడం ఆఫ్ కావడం జరుగుతుంది. ఆ ప్రొడక్ట్స్ ఎక్కడైతే సేల్ అయి ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ హైలైట్ అవుతాయి. లేదు ఇక్కడ సెలెక్ట్ చేశాను, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ హైలైట్ అవుతాయి. ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది చూడండి. దీన్ని బట్టి అది, దాన్ని బట్టి ఇది చేంజ్ అవుతుంది. బట్ ఏంటంటే బెటర్గా మీరు ఆ చార్ట్ని డిజైన్ చేయాలి. ఇంకా మీరు ఫుల్ ఫోకస్ మోడ్లో పెడితే క్లారిటీ అనేది తెలుస్తూ ఉంటుంది. బ్యాక్ టు రిపోర్ట్ అంటే మామూలుగా వచ్చేస్తాం. సపోజ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్. ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి అనేది తీసుకోవచ్చు. సపోజ్ క్లిక్ దేర్. ఆ కేటగిరీలో సేల్స్ ఏం జరుగున్నాయి, చాలా తక్కువే ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నది కాబట్టి మనకి అక్కడ హైలైట్ కావటం లేదు. బట్ ఈ చార్ట్ని బట్టి ఈ చార్ట్లో క్లిక్ చేస్తే ఆ చార్ట్లో మనకి హైలైట్ అవుతుంది. సో ఇక్కడ లెజెండ్ ఒకటి తీసుకున్నాం, ఎక్స్ యాక్సెస్ ఒకటి తీసుకున్నాం, వై యాక్సెస్ ఒకటి తీసుకున్నాం. ఇక్కడ ఈ లెజెండ్లో ప్రొడక్ట్ ఇది కాకుండా మళ్ళీ డేటాకి వస్తాను. కంట్రీ
సేల్స్. అచ్చా, ఇక్కడ ఏంటిది, ఇది హైలైట్ అయిందా? దెన్ కేటగిరీ, సమ్ ఆఫ్ సేల్స్, ప్రొడక్ట్ నేమ్ తీసేసి ఐ విల్ గివ్ సబ్ కేటగిరీ. లెజెండ్లో సబ్ కేటగిరీ ఇస్తాం. ఇప్పుడు చూడండి, ఇంకో క్లారిటీ క్లియర్గా అక్కడ తెలుస్తుంది. సింగిల్ ప్రొడక్ట్ అంటే చాలా తక్కువ ఉంటుంది దాని యొక్క వాల్యూము, అందుకని హైలైట్ కరెక్ట్గా మీకు రాలేదు. సో అట్లా అనమాట. అదేవిధంగా ఇక్కడ క్లిక్ చేసినా కానీ ఇక్కడ చేంజెస్ అనేటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, బేసిక్గా ఈ బార్ చార్టు లేదంటే కాలం చార్ట్ ఆఫ్ ద టైప్ స్టాక్డ్ రిలేటెడ్ టు కంపారిజన్ ఆఫ్ values, that is over a period of time, or comparison of sub values in the bar or column with a separate line and with sub bars. ఈ విధంగా ఉంటుంది. అంటే మనం తీసుకునేటప్పుడు కరెక్ట్గా డేటాని ట్రాక్ చేసి ప్లేస్ చేసేటప్పుడు ఏది కావాలి అనేది చాయిస్ ఆఫ్ యువర్స్ అనమాట. అది ఎక్స్పీరియన్స్ మీద, మీకు డేటా గ్యాదరింగ్ ఎట్లా అనేది ఎక్స్పీరియన్స్ మీద వచ్చేస్తుంది. లేదంటే అక్కడ ఇచ్చేటప్పుడే వాళ్ళే ఇస్తారు, సో అండ్ సో వాటికి మీరు పలాన్ చార్ట్ని డిజైన్ చేయండి అన్నట్టు. సపోజ్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, కంట్రీ, సమ్ ఆఫ్ సేల్స్ అండ్ లిజెండ్, ఏం తీసుకున్నాం, రీజియన్ తీసుకున్నాం. రీజియన్లో మళ్ళీ ఇంకా కావాల్సి ఉంటే మీరు కంట్రీ, రీజియన్, ఆ రీజియన్లో మళ్ళీ స్టేట్స్ ఉన్నాయి అండ్ సిటీస్ ఉన్నాయి, ఇట్లా కూడా మెయింటైన్ చేయొచ్చు. సపోజ్ ఐఎమ్ రిమూవింగ్ ద కంట్రీ and I will place and even region also I am removing, and I will say state, city wise. ఇందులో స్టేట్ తీసుకుందాం అండ్ అందులో సిటీ వైజ్ లిజెండ్ రావాలి. బట్ ఇక్కడ చూడండి, ఈ డేటా మనం ఇచ్చింది కరెక్టే, మనం ట్రాక్ చేసింది, కానీ అన్ని స్టేట్స్లోనూ సిటీస్ ఇక్కడ లేవు, ఓన్లీ కొన్ని ఏరియాస్లోనే ఉన్నాయి. సో దీనివల్ల మనకి ఇక్కడ యూజ్ లేదు. సో మీరు కావాల్సి ఉంటే ఓన్లీ సిటీ వైజ్ కావాలి అనుకుంటే ఇక్కడ స్టేట్ తీసేసి ఈ లిజెండ్ని తీసుకెళ్ళి లిజెండ్ ఏరియాని వై యాక్సెస్లో పెట్టండి, అంటే టోటల్ సిటీ వైజ్ వచ్చేస్తాయి అన్నీ కూడా. అండ్ సపోజ్ రీజియన్ అనేది లిజెండ్లో పెడతారు. చూడండి, రీజియన్ వైజ్ ఏ రీజియన్ ఎట్లా ఉన్నాయి మనకి. సపోజ్ సెంట్రల్ ఆఫ్రికా అన్నా, సెంట్రల్ ఆఫ్రికా అంటే ఇది సియాటిల్లు, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్ ఇవి చూపిస్తుంది లిజెండ్లో, బట్ అది కరెక్ట్ కాదు కదా. అండ్ సెంట్రల్ అమెరికా, ఓకే, శాంటో డొమింగో, సంథింగ్ అవి చూపిస్తుంది.
సో ఆ రీజియన్ అనేది కరెక్ట్ కాదు ఇక్కడ ఇవ్వడం. సో అట్లా మీరు కంపేర్ చేసుకొని ఏది బెటర్ అయితే, సపోజ్ రీజియన్ ఇక్కడ ఇస్తాను, సిటీ లెజెండ్లో ఇస్తాను. ఓకే, వెస్ట్రన్ ఆఫ్రికాలో ఏమేమి ఉన్నాయి సిటీస్, అవి కరెక్ట్గా ఇప్పుడు ప్లేస్ అయితే కరెక్ట్గా రావడం జరిగింది. కొన్నిటిలో సిటీసే లేవు. సపోజ్ సదరన్ ఆఫ్రికాలో ఆ రీజియన్లో సిటీస్ లేవు, వాటిల్లో సేల్స్ లేదు, కాబట్టి అక్కడ డిస్ప్లే కాలేదు. ఓకే, మరి ఈ విధంగా మీరు ఈ బేసిక్ బార్ చార్ట్లను అయితే, బారు కాలం చార్ట్ని అయితే, స్టాక్డ్ బారు కాలం చార్ట్ని అయితే తీసుకోవచ్చు. అయితే నెక్స్ట్ క్లస్టర్డ్ బార్ అండ్ క్లస్టర్డ్ కాలం. ఇది క్లస్టర్డ్ అనగానే మనకి గ్రూప్ వస్తుంది. ఆ గ్రూప్ వైజు మనకి క్లస్టర్స్గా డిస్ప్లే చేస్తుంది, క్లస్టర్డ్ బార్ ఆర్ క్లస్టర్డ్ కాలం. రెండిటికి ఇది వర్టికల్ హారిజాంటల్ అంతే డిఫరెన్స్. మరి ఆ క్లస్టర్స్కి సంబంధించిన డేటా మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ నేను రీజియన్ తీసుకుంటాను, ఎక్స్ యాక్సెస్లో, సారీ వై యాక్సెస్లో, అండ్ రీజియన్ వైజ్ సేల్స్ తీసుకుంటాం ఎక్స్ యాక్సెస్లో. మరి ఇక్కడ క్లస్టర్స్ డిస్ప్లే కాలేదు. క్లస్టర్స్ ఎలా వస్తాయి? రీజియన్లో మళ్ళీ సబ్ గ్రూప్స్ ఉంటే క్లస్టర్స్ వస్తాయి గ్రూప్ వైజ్. సో మనకి కంపల్సరీగా ఇంకొక ఫీల్డ్ కూడా కావాలి క్లస్టర్ రావాలి అంటే. మరి రీజియన్ వైజ్ మీరు కంట్రీస్ తీసుకోండి, రీజియన్ వైజ్ కంట్రీ. ఐ విల్ సే ఇక్కడ వై యాక్సెస్లోనే పెడదాం. సో నాట్ కరెక్ట్ అండ్ గో టు లిజెండ్. ఇది కూడా కరెక్ట్ రాలేదు. వెస్ట్రన్ యూరప్, సెంట్రల్ అమెరికా కరెక్ట్గానే రావాలి దాని కింద. కంట్రీ, రీజియన్. ఓకే, ఇక్కడ సారీ రీజియన్ అండ్ country, sum of sales. Okay, sum of sales I will place in legend, total count. Country, and I will say category, సో ఇప్పుడు క్లస్టర్స్గా వచ్చాయండి ఇవి. మీకు క్లియర్గా చూడాలంటే అన్ని కంట్రీస్ కాకుండా కొన్ని కంట్రీసే తీసుకోండి, లేదంటే దీన్ని
ఫోకస్ మోడ్లో పెట్టండి. ఇది ఒక క్లస్టర్, ఇది ఒక క్లస్టర్. అంటే యునైటెడ్ స్టేట్స్లో మీకు ఈ కేటగిరీ వైజ్ ఏమేమి ఉన్నాయి అంటే ఫర్నిచర్ ఏం సేల్స్ అయినాయి, ఆఫీస్ సప్లైస్ ఏం సేల్స్ అయినాయి, టెక్నాలజీ ఏముంది. అట్లనే ఆస్ట్రేలియాలో మళ్ళీ ఆఫీస్ సేల్స్, టెక్నాలజీ ఇది. ఇట్లా ఒక క్లస్టర్ లాగా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క క్లస్టర్ అని చెప్పేసి అంటాం. యూ కెన్ ఫిల్టర్ ది కంట్రీస్, ఓన్లీ రిక్వైర్డ్ కంట్రీస్. సో you will get the pure clarity of the chart. Of course లోయెస్ట్ ఉన్నట్టు తీసుకుంటే మరి ఈ చార్ట్ దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అదర్వైజ్ యూ కెన్ సెలెక్ట్ ఆల్. మరి ఇదే మీరు కాలం చార్ట్తో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఏం చేసాం, కంట్రీలో కేటగిరీ వచ్చేసి క్లస్టర్గా తీసుకున్నాం, అంటే ఒక గ్రూప్గా తీసుకున్నాం. ఆ కేటగిరీలో ఆ కంట్రీలో ఏ కేటగిరీ ఎంత అయినాయి అనేది వస్తుంది. మరి ఆల్ దీస్ విల్ బి డిపెండ్స్ ఆన్ ఓన్లీ డేటా అండి. మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేది కాదు, ముఖ్యం డేటాని బట్టి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ముందరే ఇక్కడ వెరిఫై చేసుకొని డేటా ఎట్లా ఉంది, దేనికి ఏది సూటబుల్ అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు కేటగిరీ ఇచ్చాను. కేటగిరీ కాకుండా నేను అక్కడ లైక్ ప్రొడక్ట్స్ ఇస్తానండి. చూద్దాం ప్రొడక్ట్స్ ఇస్తే ఎలా ఉందో. ప్రొడక్ట్ నేమ్ ఇది ఏంటి, ఎక్స్ యాక్సెస్లో కంట్రీ ఉంది. ఓకే, ప్రొడక్ట్ నేమ్ తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నాను. సో ఏ ప్రొడక్ట్స్ దాంట్లో సేల్ అయినాయి అవి మాత్రమే అక్కడ షో చేస్తూ ఉంది. సో ప్రొడక్ట్ నేమ్ హైలైట్ అయిపోయింది కంట్రీ కంటే. కంట్రీ కూడా ఉంది, ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే వచ్చింది. మిగతా వాట్ అబౌట్ మిగతా కంట్రీస్ అంటే లేదు, ఆ చార్ట్ అక్కడ సరిపోవటం లేదు. అదే దీన్ని వై యాక్సెస్లోకి డ్రాగ్ చేస్తాను. I will place in y-axis or listen. It's not proper one, and suppose I can say into listen. So ఉంది కరెక్టే, బట్ ఏంటంటే ప్రొడక్ట్ ఎక్కడో ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా తక్కువ ఉంది ఆ ప్రొడక్ట్ వైజ్ తీసుకుంటే. ఓకే, మనకేంటి కంట్రీ వైజు కేటగిరీ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజు మనం ఇక్కడ క్లస్టర్స్గా చూడవచ్చు. మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 100% స్టాక్డ్ బార్. 100% అంటే ఏ పర్సంటేజ్ ఎంత అనేది దీన్నే మనం మార్చి చూద్దాం. 100%గా టోటల్గా తీసుకుంటుంది. 100%లో ఇప్పుడు ఒక్కొక్క క్లస్టర్గా వచ్చింది కదా మనకి. సపోజ్ దీంట్లో ఫర్నిచర్ ఎన్ని, ఆఫీస్ ఎన్ని, సపరేట్గా రావడం జరిగింది. ఇదంతా ఒక క్లస్టర్గా ఫామ్ అయింది. అలా కాకుండా 100% అనేది తీసుకొని 100%లో ఫర్నిచర్ ఎంత, ఆఫీస్ సప్లైస్ ఎంత, టెక్నాలజీ ఎంత అనేది వస్తుంది. దట్ ఈస్ 100% స్టాక్డ్ కాలం ఆర్ స్టాక్డ్ బార్. చూడండి,
ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో ఫర్నిచర్ ఇవి సేల్స్ టోటల్ 100% అనుకుంటే 100%లో 32.28 ఇక్కడ ఫర్నిచర్, అట్లనే 31.32% ఆఫీస్ సప్లైస్ అండ్ టెక్నాలజీ 36.4, టోటల్ కలిపితే మీకు 100% వచ్చేసింది. సో అక్కడ అడుగుతారనమాట క్లియర్గా 100% స్టాక్డ్ బార్లో చూపేయండి, పర్సంటేజ్ లెక్కన చూపేయండి. సో మీకు దీంట్లో డేటా వాల్యూస్ కావాలి. సో ఇక్కడికి వెళ్ళండి, ఫార్మాట్లోకి వెళ్ళండి, ఫార్మాట్లోకి వెళ్ళి వాల్యూస్, ఇక్కడ డేటా అనేది ఉంటుంది. ఎక్కడైతే డేటా ఉందో ఆ డేటాని ఆన్ చేయండి. ఏంటి ఇక్కడ మెయిన్గా డేటా ఫర్నిచరు, ఆఫీస్ సప్లైయర్స్, టెక్నాలజీ అంటే లిజెండ్కి సంబంధించిన ఇది డేటా లేబుల్స్. ఆఫ్లో ఉంది, ఆన్లో పెట్టండి. అండ్ దీనికి కూడా రాలేదు, లైక్ టైటిల్ వాల్యూస్, చూడండి enlarge the visual, orders decrease the text size. సో ఇక్కడ డేటా లేబుల్స్ డిస్ప్లే చేసేదానికి సమ్ రిస్ట్రిక్షన్ ఇది చూపిస్తుంది. సపోజ్ I will remove this one and decrease the data label text size. Okay. డేటా లేబుల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నట్లున్నాయి, అందుకని సైజు కరెక్ట్గా ఫిట్ కావటం లేదు. ఓకే, వన్ మోర్ థింగ్, ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఈ ఏ చార్ట్లో అయినా సరే, మీకు ఇక్కడ ఇచ్చిన ఏ చార్ట్లో అయినా సరే ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ అనేది ఉంటుందండి. సో ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కంట్రీని వీటిని కాస్త హైలైట్ చేస్తాను. దెన్ ఇక్కడ మీరు పర్టికులర్ దీన్ని క్లిక్ చేశారు, అది మీరు వద్దు అనుకున్నారు అంటే పాకిస్తాన్లో నైజీరియాలో ఆఫీస్ సప్లయర్స్ వద్దు. మళ్ళీ ఇంకా కంట్రోల్ క్లిక్ చేసి ఇక్కడ వేరే కంట్రీలోకి వెళ్ళి అక్కడ జపాన్లో
మీకు ఫర్నిచర్స్ వద్దు, అంటే డిస్ప్లేలో వద్దు, ఫిలిప్పైన్స్లో టెక్నాలజీ వద్దు, అండ్ కంట్రోల్ పట్టుకొని మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. మెక్సికోలో సంథింగ్ ఇది వద్దు. ఇట్లాంటివి అన్నీ మీరు క్లిక్ చేయండి. నెంబర్ ఆఫ్ ఏరియాస్ ఏవైతే వద్దో దీంట్లో ఫైనల్గా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఎక్స్క్లూడ్ అనండి, లేదంటే క్లియర్ సెలెక్షన్. ఓకే, ఎక్స్క్లూడ్ అంటే మీకు అవి అక్కడి నుంచి మిస్ అయిపోయాయి. చూడండి ఇక్కడ మీకు ఈ జర్మనీలో ఓన్లీ ఫర్నిచరు టెక్నాలజీ చూపిస్తుంది, ఆఫీస్ సప్లయర్స్ లేవు, తీసేశాను. అండ్ ఇటలీలో ఫర్నిచరు అండ్ టెక్నాలజీ చూపిస్తుంది, అట్లా ఎక్స్క్లూడ్ చేసాం. నెక్స్ట్ ఓన్లీ ఇంక్లూడ్. ఇంక్లూడ్ అంటే ఏవైతే మనకు కావాలో వాటినే హైలైట్ చేసుకుంటాం. సపోజ్ నేను కొన్ని క్లిక్ చేస్తానండి. కంట్రోల్ పట్టుకోండి, కంట్రోల్ పట్టుకొని మాత్రమే క్లిక్ చేయండి, లేదంటే అన్నీ సెలెక్ట్ కావు. సో ఫైనల్గా రైట్ క్లిక్ చేసి ఇంక్లూడ్ అంటారు. సో మనం ఏవైతే సెలెక్ట్ చేసామో అవే ఇంక్లూడ్ అయినాయి బార్లో, మిగతా అన్నీ పోయాయి అన్నమాట. సో అట్లా ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ చేయొచ్చు, లేదంటే క్లియర్ అని కూడా ఉంది, క్లియర్ కూడా చేసేయచ్చు. నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఈ డేటాలో ఎక్సెల్ వర్క్ బుక్లో నేను డేటా సెట్స్ చూపిస్తాను, ఇది కాకుండా వేరేవి ట్రై చేయండి. లైక్ ఇక్కడ అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ని తీసుకోండి. దాంట్లో మనం ఇంతకు ముందర బడ్జెట్ ట్రై చేసాం, బడ్జెట్ కాదు, ఇక్కడ సేల్స్ అనేది దాంట్లో ఉంటుంది. టోటల్ డేటాబేస్ తీసుకుంటే దాంట్లో సేల్స్ అనేది, ఆ సేల్స్లో మీకు ఇక్కడ చూడండి, సేల్స్ ఆర్డర్ డేటా అండ్ సేల్స్ టెరిటరీ డేటా, సేల్స్ డేటా. ఇలా మనకి సపోజ్ సేల్స్ డేటా అన్నాం, సేల్స్ డేటా మనకి ఇక్కడ సూటబుల్లా కాదా? ఎక్కడ కూడా ఓన్లీ నంబర్సే ఉన్నాయి అన్నిటికీ సంబంధించి, బట్ ఏ కేటగిరీ ఏంటి అనేది లేదు. సో దీన్ని మనం కరెక్ట్గా విజువలైజ్ చేయించలేము. కోర్స్ సపోజ్ ప్రొడక్ట్ కీ వైజు, ఆర్డర్ కీ వైజు ఇట్లా పెట్టుకోవచ్చు. సపోజ్ ఆర్డర్ కీ అనేది ఆర్డర్ డేట్ కీ అనేది ఉంది, దాని మీద చేసుకోవచ్చు. బట్ మనకి చూద్దాం, ప్రొడక్ట్స్ డేటా ఉంది, ప్రొడక్ట్స్ డేటాని ఓకే మనం చూపించవచ్చు. ఎందుకంటే ప్రొడక్ట్ వైజు, కలర్ వైజు, ప్రైస్ అండ్ మోడల్, ప్రొడక్ట్ కింద మళ్ళీ మోడల్ ఉంది. మోడల్ అనేది సపోజ్ మోడల్ అనేది మెయిన్ కేటగిరీ, దాని కింద సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇవన్నీ స్పోర్ట్ టైప్, చూడండి ఇవన్నీ స్పోర్ట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్. అండ్ సబ్ కేటగిరీ ఇవేంటి, హెల్మెట్స్. సో దిస్ ఈస్ ద బెస్ట్ డేటా to visualize in bar charts.
అండ్ కేటగిరీ కూడా ఉంది. కేటగిరీ ఉంది, సబ్ కేటగిరీ ఉంది, మోడల్ ఉంది, ప్రైసెస్ ఉన్నాయి. సో యూ కెన్ యూజ్ దిస్ డేటా. అడ్వెంచర్ వర్క్స్ అని చెప్పేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే.